అనంతపురం జిల్లాలో పడుతున్న భారీ వర్షాలు బాలింతను బలి తీసుకున్నాయి. కదిరి మండలం కాళసముద్రంలో ఇళ్లు కూలడంతో బాలింత చంద్రకళ మృతి చెందింది. అదృష్టవశాత్తు 15 రోజుల వయసున్న పసికందుకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రసవం కోసం పుట్టింటికి వచ్చిన చంద్రకళ అనుకోని రీతిలో వర్షాలకు ఇళ్లు కూలి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో చంద్రకళ తల్లి గోవిందమ్మ, చెల్లెలు అనిత, తమ్ముడు రెడ్డి సాయిలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులు కదిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి, ఈ ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, అనంతపురం జిల్లా వ్యాప్తంగా వాయుగుండ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న 63 మండలాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలకు ఇప్పటిదాకా 2 దుర్మరణం పాలయ్యారు. తాజాగా కదిరి మండలం కాళసముద్రంలో విషాదమే నెలకొందని చెప్పాలి. ఎందుకంటే కాంతి కోసం పుట్టింటికి వచ్చిన చంద్రకళ గత రాత్రి భారీ వర్షాలు రావడం, అదేవిధంగా ఇల్లు బాగా నానడంతో పూర్తి స్థాయిలో కుప్పకూలింది. ఈ నేపథ్యంలోనే బాలింత అంటే 15 రోజుల కిందటే ఓ బిడ్డకు జన్మనిచ్చిన చంద్రకళ అక్కడికక్కడే దుర్మరణం పాడింది. మరోవైపున ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తల్లి గోవిందమ్మ, అలాగే సోదరి అనిత, సోదరుడు రెడ్డి సాయిలు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉంది. వారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా నమోదవుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గుడిసెలు, అదేవిధంగా పూర్తి స్థాయిలో మట్టి మిద్దెలు ఎక్కడికక్కడ కూలిపోతున్న నేపథ్యంలోనే నిన్న తనకలలో పార్వతమ్మ మృతి చెందింది. ఇవాళ చంద్రకళ, బాలింత చంద్రకళ దుర్మరణం పాలవడం పూర్తి స్థాయిలో విషాదాన్ని నింపుతోంది. గౌతమి. థ్యాంక్ యూ శివారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.